మహాగణుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ దిన ఆరాధన కార్యక్రమాన్ని మరలా ఈ ఛానల్ ద్వారా మనమందరము ఏకీభవించి పాటల ద్వారా అలాగే వాక్య పరిచర్య ద్వారా దేవుని యొక్క సన్నిధానాన్ని మన యొక్క గృహాల్లో మనం అనుభవించాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. మరి దారులన్నీ మూసుకుపోతూ ఉన్నాయి, పరిస్థితులు వాతావరణం అన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా మనము మరొక్కసారి దేవుణ్ణి ఆరాధించడానికి ప్రభు మనకి కృప చూపించారు. ప్రార్థన చేసుకుని మనము దేవుని ఆరాధన చేసుకుందాం. పరిశుద్ధుడు మా రక్షకుడు అయినటువంటి యేసు ప్రభువా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. ఇదిగో వీక్షిస్తున్న మా ప్రియ బిడ్డలు, సంఘస్థులు ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఇదిగో ఈ దిన కార్యక్రమాన్ని ప్రభువా తండ్రి మేము జరిగించుకుంటుండగా ఈ ఆరాధన అంతట్లో మీ ఆత్మాభిషేకము నుంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ స్థలంలో మీ కార్యాలు జరిగించండి, అద్భుతాలు జరిగించండి, తోడే ఉండండి ప్రభువా. అయ్యా, ఎవరైతే అవసరతలు ఉన్నారో వారి అవసరతలు తీర్చండి, అనారోగ్యంలో ఉంటే బలపరచండి ప్రభువా, స్థిరపరచండి తండ్రి. ఇంక నువ్వు వృద్ధిలోనికి తీసుకుని రండి, బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యం ద్వారా మరలా మమ్మల్ని కట్టండి, నీ వాక్యం ద్వారా మరలా మమ్మల్ని దిద్దండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే మాతో మాట్లాడి మీ ఆత్మకార్యాలు మాతో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వీక్షిస్తున్న నీ ప్రియబిడలతో మీరు మాట్లాడండి ప్రభువా. వారికి అవసరమైన ప్రతి ఒక్కరి నాయనా ఇదిగో ఏ మాట అయితే వాళ్ళకి అవసరమో ప్రభువా తండ్రి, నాయన అందుకు కావలసినటువంటి ప్రతి వాక్కును ప్రభువా నా నోట మీరు నింపి మీ నోటకి బోరగా నన్ను వాడుకొనమని ప్రభువా మీరే మాతో మాట్లాడి ప్రభువా నాయన ప్రతి ఆటంక అభ్యంతరాలను యేసు నామములో బంధించి ప్రభువా మీ నామానికి మహిమ తెచ్చుకునమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక పాట పాడుకుని మనమందరము దేవుణ్ణి స్తుతిద్దాం. నిన్ను విడిచి నీ ప్రేమ మరచి నేను ఇటు పోగలను దేవా అనేటువంటి అద్భుతమైన పాటను మనమందరము కలిసి పాడుకుందాం. పరిస్థితులు తారుమారైపోతూ ఉన్నాయి. ప్రతి చోట కూడా విపరీతమైనటువంటి కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. మరి ఏది ఏమైనప్పటికీ మనం అన్నిటికీ సిద్ధపడి దేవుని యొక్క చిత్తం ఏమై ఉంటే ఆ ప్రకారమే జరగనిమ్మని ప్రార్థన చేద్దాం. మనము కరోనాకి భయపడటం కాదు, కానీ యేసయ్యకి భయపడి యేసయ్యకి లోబడి ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి, వేరొకటి నా జీవితంలోనికి రానివ్వకండి అని మనమందరము ప్రార్థనాపూర్వకంగా మనము రోజులను గడపాల్సిన పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి పాట పాడుతూ మనము ప్రభు యొక్క ఆదరణ పొందుకుందాం. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా పడదాం. నా దేవా నా దేవా నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నిన్ను విడచి దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో, దారి తొలగి తీరము చేరని ఘోర
ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్తధ్వని విని, నాయకుడా నా ఆర్తధ్వని విని నవను నడిపించినావే, తీరము చూపించినావే, నవను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా. అందరూ ఏకీపించి పాడదాం. అందరూ నాతో కలిసి శ్రమల పాలైతి సొమ్మసెల్లితి సిలువకు నే చేరితి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి. స్వీకరుడా నా సిలువను మోసి, స్వీకరుడా నా సిలువను మోసి ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే, ఆదరణే చూపినావే, నూతన బలమిచ్చినావే. యేసయ్యా 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 నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు. నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా దేవా నా దేవా. అందరూ కలిసి యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా హోసన్నా మీకు జయము హోసన్నా మీకు జయము హోసన్నా మీకు జయము హోసన్నా మీకు జయము మీకే మహిమ మీకే మహిమ మీకే ఘనత మీకే ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి. అయ్యా నిన్ను విడిచి నీ ప్రేమ మరిచి ఎటు పోగలిగిన స్థితి నాకు లేదు ప్రభువా. నీవే నాకు ఆధారం ప్రభువా, నీవే నాకు ఆశ్రయం ప్రభువా, నీవే నాకు సహాయము ప్రభువా. యేసయ్యా తండ్రి మరలా నన్ను కనికరించండి అయ్యా, మరలా మమ్మల్ని ఆదరించండి అయ్యా, మరలా మమ్మల్ని బలపరచండి అయ్యా, మరొక్కసారి దర్శించండి అయ్యా మీ వాక్కుతో. యేసయ్యా 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 కనికరించి దయ చూపి మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే చాలునయ్యా, గొప్ప అద్భుత కార్యాలు మేము పొందుకుంటామయ్యా. ఇదిగో నీ సన్నిధికి దూరంగా ఉన్నాను ప్రభు, నీ సన్నిధానములో ప్రభువా నాయనా మేము మోకరిల్లి ప్రార్థించుకొని పరిస్థితి లేకపోయినను ప్రభువా, ఇదిగో నాయనా ఈ పూట మిమ్మల్ని ఆరాధించుకోవటానికి మా ఇంట్లోనే మా గృహంలోనే మేమంతా కలిసి ఆరాధన చేయటానికి మీరు ఇచ్చిన ఈ కృప కొరకై స్తోత్రాలు 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 స్తోత్రాలు. నీకే మహిమ నీకే ఘనత. ఆరాధించేదా 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 నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా 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 అందరూ ఆరాధన పూర్వకంగా ప్రేమించేదా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు ఓ నీ మట్టిలో చేరే వరకు ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా ప్రకటించేదా యేసు రాజా నిన్నే ప్రకటించేదా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ఘనమైన మా తండ్రి మీకు స్తోత్రాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నాయనా నిన్ను ఆరాధించి ఆడి పాడి ఉండగా తండ్రి ఈ ఆరాధన మీరే స్వీకరించి తండ్రి ఎంతమంది అయితే ప్రభువా భయము చేత ఉన్నారు, ఆందోళన చేత ఉన్నారు, ఇరుకులో ఉన్నారు, ఇబ్బంది చేత ఉన్నారు తండ్రి, అట్టి వారందరినీ ఈ పూట మీరు ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువా. మీ ఆత్మాభిషేకం చేత ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థన చేస్తున్నాం. అనుకూలమైన వాతావరణం ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఇదిగో ఈ భయంకర దినముల వలన ప్రభువా ఎన్నో వ్యవస్థలు కూలిపోయాయి ప్రభువా, వారందరినీ మరలా లేవనెత్తండి. ఎన్నో వ్యాపారాలు పడిపోయాయి ప్రభువా, ఎన్నో ఉద్యోగాలకి ఆటంకం కలిగింది ప్రభువా, ఎంతో భయంకరమైన పరిస్థితులు నాయన అలుముకున్నాయి, చుట్టుకున్నాయి ప్రభువా. మీరే జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి వారి మొరను మీరు ఆలకించి వారి అంగలార్పును ప్రభువా మీరు చూచి ప్రభువా హాగరు మొరను వినినటువంటి దేవా తండ్రి మీకు స్తోత్రాలు. హాగరు పరిస్థితిని చూచినటువంటి దేవా మీకు స్తోత్రాలు నాయన. ఆ చిన్న పిల్లవాడి మొరను ఆలకించినటువంటి దేవా మీకు స్తోత్రాలు ప్రభు. ఆ పిల్లవాడున్న చోట
నాయనా నీళ్ల ఊటను తెరచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దీవెన దయచేసి మాతో మాట్లాడమని, మమ్మల్ని బలపరచమని, మీ ఆత్మాభిషేకం చేత నింపి నడిపించమని ప్రభువా మీరే మహిమ తెచ్చుకునమని, తగిన వర్తమానం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారం మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము నుంచి 6వ అధ్యాయము మనమందరము తెరచి చూద్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 5వ వచనము, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతినగు యెహోవాను నేను కన్నులారా చూచి తిననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు సత్యము వినిచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా మాతో మాట్లాడండి. ఎత్తబడినటువంటి ఈ లేఖనాలు మాకు విశదపరచండి, వివరించండి. మాకు దాచి ఉంచినటువంటి అద్భుతమైన మన్నాను మాకు తెలియచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈ పూట దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడినట్లు మన హృదయాలు, తలంపులు అన్నిటినీ కూడా దేవునికి అప్పగించుకుందాం. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాలు మనం అనుభవించటానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకుందాం. భయంకరమైనటువంటి దినాలు, ప్రతి ఒక్కరూ కూడా భయము చేత బయటికి వెళ్లాల్సి వస్తూ ఉంది, భయము చేత ఇంటికి రావాల్సి వస్తూ ఉంది, భయము చేత ప్రయాణాలు, భయము చేత ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, భయము చేత వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, ఏదో ఒక టెన్షన్ లోపల. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. అయినప్పటికీ ఒకవేళ నాకు కరోనా వస్తుందేమో అనేటువంటి భయము ఒకవేళ మనలో ఉండొచ్చు. కరోనా వచ్చినా పర్వాలేదు, కరోనా హస్బెండ్ వచ్చినా పర్వాలేదు. ఎందుకనంటే దానికంటే శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. ఎందుకంటే ఈ రోగము అందరినీ తాకుతా ఉంది, అందరి మీదకి వస్తూ ఉంది. ఏది ఏమైనా దేవుని మహాకృప వస్త్రము వలె మనకి కప్పబడి ఉండగా అది మనల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ కరోనా వచ్చినా సంగబిడలారా, మీరందరూ దానికి సిద్ధపడే ఉండాలి. ఏ విధము చేతనైనా సరే మనం శోధించబడొచ్చు, బాధపరచబడొచ్చు, ఇబ్బంది పడొచ్చు. అయినా సరే మనము ప్రభు మీద ఆధారపడిన వారంగా మనం ఉండాలి. ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యము చేత నింపబడి మనమందరము కూడా వాక్య ఆదరణ పొందుకోవాలి, వాక్యము చేత ధైర్యము తెచ్చుకోవాలి. వాక్యమే మనల్ని నడిపించేదిగా ఉండాలి. భక్తుడు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, అదే నా పాదములకు దీపము అని మనం కీర్తనలో చదువుతాం. అయితే దేవుని పిల్లలారా, వాక్యము ద్వారా మనం ఏమవుతాం అని అంటే, ఈ వాక్యం అనేది అగ్నితో పోల్చబడింది. ఎందుకనంటే ప్రభు వాక్యం మరొక చోట ఇలా చెప్పింది, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట
అగ్ని వంటిది కాదా? అగ్ని వంటి ఈ మాట మనకి తగిలినప్పుడు మనకేం కలుగుతుందో ఈ అధ్యాయంలో మనం చూస్తాం. భక్తుడు, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైన ప్రజల మధ్యలో నివసించువాడను, నేనెలాగూ ఈ మహిమకు పాత్రుణ్ణవుతాను అని అతని గూర్చి అతడు చింతిస్తా ఉన్నప్పుడు మహాదూతలలో ఒక దూత వచ్చి బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులలో కొన్ని నిప్పులను తీసుకొచ్చి భక్తుని యొక్క పెదవులకి తాకించినప్పుడు అతడు పరిశుద్ధుడయ్యాడట. దేవుని వాక్యము ఆ నిప్పులు వంటి అగ్ని వంటి వాక్యము మనల్ని తాకినప్పుడు మనం ఏమవుతాం అంటే పరిశుద్ధులం అవుతామని వాక్యము సెలవిస్తా ఉంది. బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకున్న యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. దేవుని వాక్యము మనల్ని ఎప్పుడైతే తాకుతుందో వెంటనే మన పాపము తొలగిపోతుంది, అపవిత్రత తొలగిపోతుంది, మన దోషము తొలగిపోతుంది. దేవుని యొక్క వాక్యము మనల్ని తాకటానికి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి గోడ యేసు నామములో కూల్చబడును గాక. దేవుని వాక్యం మనల్ని తాకకుండా ఆటంకాలుగా ఎరుకో గోడల వలె అడ్డుగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం కూల్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనల్ని తాకిన దినాన ఖచ్చితంగా మనము దేవుని యొక్క మహిమను అనుభవించేటువంటి కృపను పొందుకుంటాం. భక్తుడు అనుకుంటున్నాడు, మహిమ, సమస్త మహిమతో నింపబడినటువంటి పరలోకాన్ని చూస్తున్నాడు. పరలోకాన్ని చూస్తున్నప్పుడు, ఆ మహిమను చూస్తున్నప్పుడు అతనికి అర్థమైంది ఏంటయ్యా అంటే అతనిలో ఉన్నటువంటి అపవిత్రత ఏంటో అతనికి అర్థమవుతా ఉంది, అతనిలో ఉన్నటువంటి పాపం ఏంటో అతనికి అర్థమవుతా ఉంది, అతనిలో ఉన్న దోషం ఏంటో అతనికి అర్థమవుతా ఉంది. ఈరోజు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటను నువ్వు వింటున్నప్పుడు నీ యొక్క స్థితి ఏంటో నీకు అర్థం కావాలని వాక్యం ద్వారా ఈరోజు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మహిమను చూస్తున్నప్పుడు, దేవుని మహిమ వైపు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. ఈరోజు సహోదరుడా, సహోదరి, మన ప్రయాణాలు వేరువేరుగా ఉంటే, మన ప్రయాణం లోకానుసారంగా ఉంటే, మన ప్రయాణం మన స్వప్రయోజనం కొరకే అయితే, మన ప్రయాణము మన గురి మన స్వార్థం కొరకే అయితే గనక ఖచ్చితంగా ఇది మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థం కాదు. దేవుని యొక్క మహిమను చూస్తున్నాడు భక్తుడు. చొక్కాయి అంచులు దేవాలయం నిండుకునున్నాయి దేవునివి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండరి, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి, ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొని 2తో ఎగురుచున్నాడు. ఆయన మహిమను చూడలేక 2 రెక్కలతో దేవదూతలు కళ్ళను కప్పుకుంటున్నారు. ఆయన పరిశుద్ధతను కొనియాడుతూ వాళ్ళ కాళ్లను దాచిపెట్టుకుంటున్నారు. 2 రెక్కలతో మాత్రమే ఎగురుతున్నారు, గాన ప్రతిగానములు చేస్తున్నారు. ఆ మహామహిమను భక్తుని స్పర్శించినప్పుడు, ఆ గొప్ప మహిమ భక్తుని యొక్క దర్శనముగా మారినప్పుడు అతడి స్థితి ఏంటో, అతని పరిస్థితి ఏంటో అతనికి అర్థమైంది. అయ్యో నేను వ్యర్థుడనని. అయితే దేవుని ఎదుట ఎప్పుడైతే అతడు అలా ఒప్పుకున్నాడో అతని పెదవులకు ఏం తేబడిందంటే నిప్పులు తాకించబడ్డాయి. ఈరోజు మనము అతిక్రమములో బ్రతుకుతున్న వారము, అతిక్రమము చేసేటువంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్న వారము, ఉన్నది లేనట్టుగా కల్పించి చెప్పేటువంటి కల్పనా కథలు అల్లేటువంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్న వారం మనం. అబద్ధాన్ని ప్రేమించి ఆ ప్రకారంగా మాట్లాడి ప్రజలను మోసం చేసేటువంటి ప్రజల మధ్యలో బ్రతుకుతున్నాం మనం. మీ చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉంటారు, డంబంగా మాట్లాడుకునేవాళ్ళు, ఉన్నది కాస్త అయితే దాన్ని పెద్దదిగా చూపించుకునేటువంటి వాళ్ళు. అలాంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. ఒకవేళ అలాంటి ప్రజల మధ్యలో మనం ఉంటే గనక మనం కూడా ఒప్పుకోవాలి, అయ్యా అలాంటి ప్రజల మధ్యలో నేను ఉన్నాను, అలాంటి ప్రజల మధ్యలో ఉంటే తప్పేంటండి, నేను ఓకే కదా, నేను పరిశుద్ధుణ్ణి కదా అని మనం ధైర్యపడొచ్చేమో. కానీ వాక్యంలో భక్తుడు మనం జ్ఞాపకం చేస్తున్నాడు, అయ్యో అపవిత్రమైన ప్రజల మధ్యలో ఉన్నవాడు నేను.
అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించి వాడను నేను నశించి తిని అంటున్నాడు. ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నాడంటే అపవిత్రమైన పెదవులట. ఆ ప్రజలవి అపవిత్రమైన పెదవులట. చూస్తున్నారా ప్రియులారా? నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని అని మాట్లాడుతున్నాడు. ఎలాంటి ప్రజల మధ్యలో నివసిస్తున్నావో? లోకంలో ఒక సామెత బాగా తిరుగుతూ ఉంటుంది. 6 నెలలు సహవాసం చేస్తేనట వాళ్ళలాగే మనం అయిపోతామట కదా. ఇప్పుడు 6 నెలలు అవసరం అండి? 6 నెలలు అవసరం అండి? వాళ్ళలాగా మారిపోవడానికి 6 నెలలు అవసరం లేదండి. క్షణమాత్రంలో మారిపోయేటువంటి హైబ్రిడ్ మనుషులు అయిపోయారండి. హైబ్రిడ్ మొక్కలు చూడండి, 2 సంవత్సరాల్లో కాయాల్సిన కాపు 3 నెలల్లో 6 నెలల్లో గాయించేస్తున్నారు కదా. అలాగ మారిపోతున్నారు మనుషులు. ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నావు? లేని అబద్ధాలను పుట్టించేటువంటి ప్రజల మధ్యలో సంచరిస్తా ఉన్నావు. దాని ప్రభావము ఎంతో కొంత నీ మీద పడుతుంది. లేని మాటలు పుట్టించి ఎదుటివారిని మోసం చేసి నమ్మించి విన్నది కొంత అయితే నువ్వు తీసుకెళ్లి చెప్పేది మరికొంత, దాంట్లో కల్పించేది మరికొంత. ఇలాంటి ప్రజల మధ్యలో నీవు నివసిస్తా ఉంటే గనక ఈరోజు వాక్యం అంటుంది, ఈ వాక్యము చేత నువ్వు తాకబడినప్పుడు, ఈ దేవుని అగ్ని చేత నీవు మన్నించబడినప్పుడు నీవు దేవుని మహిమలో పాలు పొందగలుగుతావు. దేవుని మహిమ ఎదుట నిలవబడగలుగుతావు. దేవుని పనికి అవసరమవుతావు. దేవుని అగ్ని దిగి వచ్చినప్పుడు ఆ పొద అప్పుడు దాకా ఒక ముళ్ళ తొప్ప, ఆ పొద అప్పుడు దాకా మామూలే, సాధారణమైందే. ఎప్పుడైతే దేవుని అగ్ని ఆ మోషే చూచినటువంటి ఆ పొద మీదకి దిగి వచ్చిందో, ఆ పొద అంతటితో ఏమైపోయిందంటే ఆ స్థలం అంతా పరిశుద్ధ స్థలం అయిపోయింది. అందుకని ఆ పొద మధ్యలో నుంచి ఒక కేక వినబడుతుంది, దేవుని కేక. ఏమనంటే, మోషే నీ పాదరక్షలు విడిచిపెట్టిరా, నీ చెప్పులు విడిచిపెట్టిరా, ఎందుకనంటే ఇది పరిశుద్ధ స్థలము. ఏది పరిశుద్ధ స్థలము? కొంతమందికి చర్చే పరిశుద్ధ స్థలము, దేవాలయమే పరిశుద్ధ స్థలము. ఈరోజు వాక్యం అంటుంది చర్చే పరిశుద్ధ స్థలం అయితే మరి ఆ పొద సంగతి ఏంటి? ఎక్కడ దేవుడు దిగి వస్తే అదే పరిశుద్ధ స్థలము. గాని నువ్వు ప్రత్యేకమైన ఒక గది కట్టి ఒక రూమ్ వేసుకుని దానికి తాళం వేసి అందులో దేవుణ్ణి పెడితే, యేసు ప్రభు సిలువ పెడితే అది పరిశుద్ధ స్థలం కాదు కదా. పలానా చోట ఉన్నాడు యేసు ప్రభు అని చెప్పి అక్కడికి వెళ్ళేసరికి పరిశుద్ధంగా అమ్మ బాబోయ్ అనుకుని భయపడడానికి, నువ్వు క్రమపడిపోవడానికి, యేసై ఎక్కడికి దిగి వస్తే, ఏ స్థలములో నివసిస్తే అదే పరిశుద్ధ స్థలము. కొంతమందికి మందిరం అంటే చాలా సెంటిమెంట్. మందిరంలో ప్రారంభించాలండి, మందిరంలో చేయాలండి, మంచిదే మీ సెంటిమెంటు. అయితే ఈ పూట మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎక్కడ ఆయన దిగి వస్తే, ఎక్కడ ఆయన తాకితే అదంతా పరిశుద్ధం. అంతే. నిన్ను తాకితే నువ్వు పరిశుద్ధుడివి. నీ హృదయంలోనికి దేవుని మాట వెళితే నీ హృదయం పరిశుద్ధం. పరిశుద్ధమైనటువంటి కార్యము దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడటమే. మనం పరిశుద్ధపరచబడాలి అంటే ఏవో హోమాలు చేయాలని, యాగాలు చేయాలని, త్యాగాలు చేయాలని వాక్యం అయితే మనకు బోధించడం లేదు. కానీ దేవుని మాట, దేవుని అగ్ని నిన్ను తాకితే అది పరిశుద్ధం. అంతే. హలో మోషే గారు, మీరు నడుచుచున్నటువంటి స్థలము పరిశుద్ధ స్థలము. అప్పుడు దాకా ఒక తొప్ప, పనికిరానటువంటి స్థలము, ఎవరు చూడనటువంటి స్థలము, ఎందుకు పనికిరానటువంటి స్థలము. ఎప్పుడైతే దేవుడు అందులోనికి దిగి వచ్చి ఆ పొద మండుతూ ఉందో, మోషేకి అది విచిత్రంగా అనిపించింది. ఏంటి ఇది ఎలా కాలిపోలేదు? ఇది మండుతుంది, అగ్ని అందులోంచి రాజుకుంటా ఉంది, కానీ అది ఎలా కాలిపోలేదు అని చెప్పి చూస్తే దేవుని మహిమ, దేవుడు దిగి వచ్చినటువంటి స్థలము పరిశుద్ధ స్థలము. ఈరోజు దేవుని పిల్లలారా, మనలోనికి దేవుడు దిగి వస్తే, మన మధ్యలోనికి దేవుడు దిగి వస్తే అది పరిశుద్ధ స్థలము అని మీకు వాక్యము తెలియచేస్తా ఉంది. అయితే దేవుని వాక్యము చేత, నిప్పుల చేత తాకబడినటువంటి భక్తుడు యెషయా ఎక్కడికి పంపబడుతున్నాడు అని అంటే, ప్రజల యొద్దకి పంపబడుతున్నాడు. ఎందుకు పంపబడుతున్నాడు అని చూస్తే,
నీవు పోయి ఈ జనులతో 9వ వచనం ఇట్లనుము, మీరు సత్యమును వినుచుందురు గాని గ్రహింపకుందురు. దేవుని పిల్లలారా, ప్రజలు సత్యం వినడానికి ఇష్టపడుతున్నారు, ఏది నిజమో తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ దాన్ని గూర్చి గ్రహించట్లేదు. సత్యం ఎవరు? యేసయ్యే కదా, నేనే మార్గం జీవం సత్యం అని చెప్పాడు ఆయన. సత్యమును గూర్చి వింటున్నారు అంటే యేసయ్యను గూర్చి వింటున్నారు, తెలుసుకుంటున్నారు, కానీ దాన్ని గూర్చిన అవగాహన ఉండట్లేదు. అవగాహన లేకుండా ఆ కన్న తండ్రి మనస్సు ఎరగకుండా అనేకులుండిపోతున్నారట. సత్యమును గూర్చి వింటున్నారు కానీ గ్రహింపకపోతున్నారు. మీరు నిత్యము చూచుచుందురు గాని తెలుసుకోలేకపోతున్నారు. కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాడు. ఎవరైతే వినడం వరకే ఉంటున్నారో, ఎవరైతే చూడటం వరకే ఉండిపోతున్నారో, వినే ప్రియులు కొంతమంది, వినడానికి, వాక్యం వినడానికి చాలా ఇష్టం. యూట్యూబ్ ఓపెన్ చేసి ఎవరు మంచిగా వాక్యం చెప్తారో ఛానల్ ఓపెన్ చేస్తారు, ఆ పేరు కొడతారు, ఆ వాక్యం వినడానికి ఇష్టపడతారు. ఏం చెప్పారు వినేంత వరకే, వినే ప్రియులు అన్నమాట మీరు. వినిన తర్వాత దాంట్లో పరిశుద్ధాత్ముడు మనలో ఏ కార్యాన్ని జరిగిస్తాడనేటువంటి ఆలోచన ఎవరికి అక్కర్లేదు, వినడం వరకు. మీరు అన్ని ఛానల్ ఓపెన్ చేసి, కొంతమంది చెప్తా ఉంటారు అన్ని ఛానల్లోనూ వచ్చే వాక్యాలు చూస్తున్నామండి, పిచ్చోడు అయిపోతావు. అన్ని ఛానళ్ళు చూసేస్తున్నావా నీవు? అక్కర్లేదు, 1, 2 ఛానల్ చూడు సరిపోద్ది. ఆ విన్నదాన్ని బట్టి నీలోనికి ఒక గ్రహింపు, ఆ సత్యమును గూర్చి, అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మనము హృదయంలోనికి తీసుకోవలసిన వారమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ఇప్పుడు ఏం చేయాలంట? సత్యం వినేవాళ్ళుగానే ఉంటున్నారు కానీ గ్రహించలేకపోతున్నారు, చూచేవాళ్ళుగానే ఉంటున్నారు కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, మారు మనసు రావట్లేదు వాళ్ళలోనికి. అప్పుడు ఏం చేయాలంట? దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకి ఇంకా కొరువు పట్టేసేలా చేయి, వాళ్ళు కళ్ళు మూసిపోయేలా చేయి అంటున్నాడు, వాళ్ళకి కఠినత్వం కలగ చేయి అంటున్నాడు. చూసారా దేవుని పిల్లలారా, ఫరో మనసు ఎలా కఠినపరిచాడో దేవుడు, అలాగా ఇంకా లోబడిన వాళ్ళని వారిని ఇంకా కఠినపరిచేస్తాడంట, ఇంకా లోబడిన వారిగా చేస్తాడంట, ఇంకా భ్రష్టులైపోతారు అప్పుడు. కాబట్టి మాట వినేటువంటి దేవుని పిల్లలుగా మీరు ఉండండి, లోబడండి. పరిస్థితులు మారిపోతున్నాయి, కాలము చేజారిపోతా ఉంది, సమయం మనది కాదు. ఇంకా మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు, నిద్రించిన వాళ్ళే మేలైనటువంటి స్థితిలో వెళ్ళిపోయారు. ఇంకను భయంకరమైనటువంటి దినాల్లో సజీవంగా ఉన్నటువంటి మనము చూడవలసి ఉన్నదని మీకు తెలియచేస్తా ఉన్నాను పిల్లలు. ఎప్పటి వరకు ఇలా చేయాలి ప్రభు చెప్తున్నారు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకుని స్వస్థత పొందే మనస్సు వాళ్ళకి లేదు. కాబట్టి ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించమని చెప్పాడు. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు అని అడగగా ఆయన, నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇండ్లను పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు. దేశం పరిస్థితి ఎలా ఉంది? బీడు భూమిలా మారిపోతుంది. పని చేసుకునే అవకాశం లేదు, ఉద్యోగం చేసుకునే అవకాశం లేదు, కాలేజీకి వెళ్ళే, స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు. బొత్తిగా చెడిపోయినటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అంతవరకు కూడా జనుల హృదయం కఠినపరచు అని భక్తులతో చెప్తున్నాడు. వాక్యము వాగ్దాన రూపములో ఆ కాలము పనిచేస్తుంది, ఈ కాలము పనిచేస్తుంది. వినండి శ్రద్ధగా దేవుని పిల్లలారా. లోబడనొల్లని ప్రజల మీదకి దేవుని ఉగ్రత, ఇంకా వారి హృదయాలు కఠినమైపోతాయి, ఇంకా వారి హృదయాలు అవిధేయత చేత నింపబడిపోతాయి, ఇంకను వారికి దారి కనబడదు. మనము సులువుగా లోబడితే మంచిది దేవునికి, వెంటనే తక్షణమే లోబడితే మంచిది. జక్కయ్య నీ ఇంటికి రావాల్సి ఉన్నది అంటే జక్కయ్య అలా కాదు ప్రభువా, ఒక 10 రోజులైతే మొత్తం సెట్ చేసి పెడతాను,
జక్కి అలా అనలేదు. ఒక వారం రోజుల్లో మీరు వస్తే పాస్టర్ గారికి చెప్తా ఉంటారు కదా, అయ్యగారు మీరు సరిగ్గా 9:30కి వస్తే సరిపోద్దండి అంటారు. 9:30కి ఎందుకు రావాలంటే 7:30 నుంచి 9:30 లోపల మొత్తం అది చక్కబెట్టేస్తారు. ఏది లోకానుసారమైన చక్కబెట్టేస్తారు. ఇప్పుడు అయ్యగారు వచ్చి 9:30 నుంచి 10:30 దాకా ఇంకోటి చెయ్యాల. అదనమాట. వీళ్ళు ఒక టైంని సెట్ చేస్తారనమాట. ఎలాంటి పరిస్థితుల్లో విశ్వాసులుగా మీరు కొనసాగుతున్నారు అని అంటే చాలా భయంకరమైన పరిస్థితులు. 2 విధాలుగా మీరు బ్రతుకుతా ఉంటారు. అపవిత్రమైన ప్రజల మధ్యలో బ్రతుకుతున్నటువంటి మీరు అపవిత్రము కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆ తేజో మహిమను పొందుకోవడానికి మీరు ఎదురు చూడాలి. ఈ అంచె దినాల్లో మనం ఎలా ఉండాలి అంటే రండి చూద్దాం. ఆమోసు గ్రంథం. ఈ అంచె దినాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతులు ఏంటి? మనం ఇంకా తేటగా వాక్యాలను చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో వాక్యం ఈ రీతిగా మాట్లాడుతాం. అంచె దినాల్లో ఎలా ఉండిపోతుంది, ఎలా అయిపోతుంది పరిస్థితి? 8వ అధ్యాయం 3వ వచనం. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మందిరములో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును. ఏడుపులే మిగులుతాయి, ఇంకా పాటలుండవు. ఇంకా శవములు లెక్కకు ఎక్కువగును. శవాలని పూడ్చిపెట్టడానికి స్థలము లేనటువంటి దినాలు. ఒకవేళ స్థలమున్నా శవాలను పూడ్చిపెట్టేటువంటి అవకాశాలు లేనటువంటి దినాలు ఇవి. అంచె దినాలు. ఎందుకని? లోబడనొల్లనటువంటి కాలము, మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణము వచ్చేటువంటి కాలము ఇది. హఠాత్తుగా నాశనము సంభవించేటువంటి కాలము ఇది. గనుక నువ్వు దేనికి సిద్ధపడాలి నాయనా? దేనికి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి? ప్రభు రాకడ కొరకు ఆయుత్తపరచబడ్డానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అంచె దినాల్లో చూడండి. అంచె దినాలు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయంలో ఏనాడో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. శవములు లెక్కకు ఎక్కువను, ప్రతి స్థలమందున అవి పారవేయబడును. భార్యకి ఇస్తున్నారండి డెడ్ బాడీని? పిల్లలకి ఇస్తున్నారా? రక్త సంబంధులకు ఇస్తున్నారండి డెడ్ బాడీని? ఎవరి కనీసం చూసే అవకాశం కూడా తక్కువ. అలాంటి భయంకరమైనటువంటి దినాలు ఇవి. అంత్య దినాలు. అక్కడ భక్తుడితో ఏం చెప్పాడు దేవుడు? దేశం పాడయ్యేంత వరకు వాళ్ళ కళ్ళు మూయించే అన్నాడు. వాళ్ళ నోళ్ళు మూయించే, వాళ్ళ చెవులు మూయించే, వాళ్ళ కొవ్వు పెరిగేటట్టుగా చేయి. కృపగలిగిన దేవుడు కోపిస్తే, కృపగలిగిన దేవుడు మనల్ని ఒక్కసారి చెయ్యి జారవిడిస్తే మన పరిస్థితి ఏంటో ఇప్పుడు చూస్తున్నాం పిల్లారా. కాబట్టి మనం అందరం కూడా ఇంకా ప్రార్థన చేయాలి. ప్రభువా, మా దేశమును కనికరించండి అయ్యా అని, మా దేశమును స్వస్థపరచండి అయ్యా, మా దేశములో గొప్ప కార్యము చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. మా దేశము స్వస్థపరచబడకుండా ఇదిగో ఎవరైతే ప్రభు అనాలోచన చేత, అవిధేయత చేత నీకు రోదన పుట్టించారో, వేదన కలిగించారో వాళ్ళందరినీ క్షమించమని వారి పక్షాన నేను కోరుకుంటున్నానయ్యా, ప్రార్థిస్తున్నానయ్యా, అంగలారుస్తున్నానయ్యా, కన్నీరు కారుస్తున్నానయ్యా అని మనం ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలారా, అంత్య దినాల వరకు చెవులు మూయబడి ఉన్నాయి. అంత్య దినాల వరకు కన్నులు మూయబడి ఉన్నాయి. ఈ అంత్య దినాల్లో అయినా ఇప్పుడు కళ్ళు తెరుచుకోకపోతే, అంత్య దినాల్లో అయినా చెవులు తెరవబడకపోతే, అంత్య దినాల్లో అయినా హృదయంలోనికి వాక్యం వెళ్ళి క్రియ చేయకపోతే నీ పరిస్థితి ఏంటయ్యా అంటే ఒకటే బాప్తీసం. ఇంకా ఎర్ర సముద్రంలో వాళ్ళకి దేవుడిచ్చిన బాప్తీసం ఎలాంటిది? ఆరిన నేలలో మనవులకి ఇచ్చాడు బాప్తీసం. ఫరో సైన్యానికి మాత్రం మొత్తం మూసేశాడు అంతే. ఒకటే బాప్తీసం, ఇంకా మళ్ళీ అందులోంచి లెగలేదు వాడు. యెహోవా ఎవడు అన్నాడు. నువ్వు మునిగిపోయిన సముద్రానికి కూడా ఆయనే దేవుడు. ఆమేన్.
నిన్ను ముంచేసిన సముద్రానికి కూడా ఆయన దేవుడు. నీ ఎదుటే ఆరిన నేలను కలగజేసినటువంటి, ఆరిన నేలలో తన ప్రజలను నడిపించుకున్నటువంటి దేవుడే యెహోవా. ఆయన కార్యాలలో ఆయన మహిమను చూడాలి, ఆయన మహిమలో ఆయన్ని చూడాలి. దేవుని యొక్క సమయము సమీపించింది, ఆయన రాకడ సమయము దగ్గర పడతా ఉంది. లెక్కకు ఎక్కువ ప్రతి స్థలమందు అవి పారవేయబడతాయి. ఊరకుండి దేశమందు బేదలను మృంగివేయను, దరిద్రులను ఆపివేయను. కోరువార్లరా, తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి దొంగ త్రాసును చేసి మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య ఎప్పుడైపోవునో, మనము గోధుమలను అమ్మకము చేయనట్లు విశ్రాంతి దినము ఎప్పుడు గతించిపోవునో అని చెప్పుకుని వార్లరా, దోషం చేయడానికి సమయాన్ని వెతుక్కునే వార్లరా, మీతో మాట్లాడుతున్నాడు. చిచ్చులు పెట్టడానికి, గొడవలు పెట్టడానికి, మీ మధ్య భేదాలు చేయటానికి, మన మధ్య కుట్రలు రావడానికి, గొడవలు రావటానికి సమయాన్ని వెతుక్కుని వీటిని సృష్టించే వాళ్ళు తయారైపోతా ఉన్నారు. అంచె దినాల్లో వీళ్ళందరూ కూడా బయటపడతా ఉంటారండి, వీళ్ళందరూ కూడా దొరుకుతూ ఉంటారు. మనకి ఆలోచించండి, చివరి సమయంలో మనం ఉన్నాం. మన హృదయాలు ఇంకా కఠినమైపోతే మనల్ని ఎవడు మారుస్తాడు? అది నా బాధ. ఇదే నాన్న, ఇంకా కొంతమంది హృదయాలు కఠినమైపోయాయి, వాళ్ళ హృదయాలు లోకంలో అలా సెట్ అయిపోయి ఉండిపోయాయి, అలా ఉండిపోయాయి అంతే. వాళ్ళు ఎవరు కదిలించలేరు, ఇంకా అదొక ఉప్పుస్తాము అంతే, నన్ను ఎవడు కదపలేడు అన్నట్టుగా ఉండిపోయారు అన్నమాట ఈ దినానికి కూడా. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 18వ వచనంలో చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18లో, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు చెప్పాల్సిందంతా చెప్పేశాడట. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకుని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. దేవుడు సృష్టించిన సమస్తమైన వాటి ద్వారా దేవుని మహిమేంటో, దేవుని ఉనికేంటో మనకు అర్థం అవుతా ఉంది. అయినా సరే ప్రజలు ఏం చేస్తున్నారట, మనుషులు ఏం చేస్తున్నారట? 23లో, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చేశారంటండి. దేవుని యొక్క రూపమును మార్చేశారండి. అయ్యో బ్రదరో, దేవుని యొక్క రూపాన్ని మార్చేసింది అన్యజనులు కదా, మనకెందుకు ఇప్పుడు ఆ బోధ అనుకునేటువంటి మీకు ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, వాళ్ళు దేవుని రూపాన్ని మార్చేస్తే మనం దేవుని మార్గాలు మార్చేస్తున్నాం, దేవుని మాటను మార్చేస్తున్నాం, మనకు అనుకూలంగా వాక్యాన్ని మలుచుకుంటున్నాం. అంటే వాళ్ళే మనకంటే మేలు. వాళ్ళు దేవుని రూపాన్ని మాత్రమే మార్చి ఆరాధిస్తుంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని కూడా మార్చేస్తాం, దేవుని ప్రణాళికను కూడా మార్చేస్తామండి. మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాటను మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం. అంత తెలివైన వాళ్ళం మనం. అయితే చూడండి, అయితే ఏం జరుగుతుందండి? ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకునేటట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడట. దేవుడే ఏం చేశాడట? ఉన్నదాన్ని మార్చేసి చెప్పేవాళ్ళని, ఉన్నదాన్ని మార్చేసుకుని వాక్యాన్ని మేము వెంబడిస్తున్నామని చెప్పుకునే వాళ్ళని వాళ్లే అపవిత్రపరుచుకునేటట్లుగా దేవుడు వాళ్ళ మనసులను కఠినపరిచేశాడట. వాళ్ళని వాళ్ళే అపవిత్రపరిచేసుకుంటారు, వాళ్ళని వాళ్ళే అవమానపరిచేసుకుంటా ఉంటారు, వాళ్ళని వాళ్ళే సిగ్గుపరుచుకుంటా ఉంటారు. చూడండి, కొంతమందిని చూస్తా ఉన్నప్పుడు ఏదో చేద్దాం అనుకుంటా, ఏదో చేద్దామని వాళ్ళు ఎందులో పడతారంటే సిగ్గులో పడతారు, అవమానంలో పడతారు, వ్యర్థమైన వాటిల్లో పడతారు. అంటే దేవుడు వాళ్ళని ఆ అపవిత్రతకి అప్పగించేసాడు. ఇంకా వాళ్ళు అందులోంచి లేవలేరు. అది వాళ్ళకి కరెక్ట్గా కనబడుతుంది, అది వాళ్ళకి పెద్దరికంగా కనబడుతుంది.
త్రాసులో పెట్టినప్పుడు కదా నిజం తెలిసేది. ఇంకా చూస్తే, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి, యుగముల వరకు ఆయన స్తోత్రాలు. చూశారండి, సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి. దేవుడు వీళ్ళని అపవిత్రతకు అప్పగించేస్తున్నాడు. అందువలన వీళ్ళు ఏం చేస్తున్నాడు? తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించేస్తున్నాడు. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు, ప్రభుత్వాలు కూడా పురుషులతో పురుషులు మ్యారేజ్ చేసుకోవచ్చు, స్త్రీలతో స్త్రీలు వివాహాలు చేసుకోవచ్చు అని స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నాయి, అవకాశాలు ఇస్తా ఉన్నాయి. చూసారా? తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సునకు వారిని అప్పగించిండు. కొంతమంది కోసం మీరంతా ప్రార్థన చేసినా వాళ్ళు మారరు. ఎందుకంటే దేవుడే వాళ్ళని అందుకు అప్పగించేశాడట. ఎందుకు అప్పగించేశాడు? ఆ స్థితికి, ఆ భ్రష్ట స్థితికి వాళ్ళని అప్పగించేశాడు. ఆ బురదలో నుంచి, ఆ పాపములో నుంచి, ఆ శాపము, ఆ చీకటిలో నుంచి వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకుని రాలేం మనం. ఇంకా కారణం ఏంటి? దేవుడే వాళ్ళని అప్పగించేశాడు. అందుకని ఆయన కనికరం ఉన్నంతలోనే, ఆయన కృప మనతో ఉన్నంతలోనే మనం ఏమవ్వాలంటే మారు మనసు పొందాలి. దేశము స్వస్థపడాలంటే అన్యజనులు దేవుణ్ణి తెలుసుకోవటం కాదు, దేవుని పిల్లలు దేవుణ్ణి సరిగా తెలుసుకోవాలట. దేవుని పిల్లలు పతనము, ప్రపంచానికి నాశనం. దేవుని పిల్లలు ఆత్మీయతలో కూలిపోతే ప్రపంచము ఆర్థికంగా కూలిపోవడం ఏంటి? ఇంకా అంతకంటే ఘోరాలే జరుగుతాయి. కాబట్టి ఆలోచన చేసి మనం అందరము కూడా తెలుసుకోవాల్సిన సంగతి 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకుని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము అని వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులు అయిపోతున్నారట. యెషయా గ్రంథంలో మనం ఏం చదువుకున్నాము? ఇక్కడ ఎలాంటి ప్రజల మధ్యలో నీవు నివసిస్తున్నావు నీవు గుర్తించుకోగలిగితే ఇన్ని రకాలైనటువంటి వారి మధ్యలో లేనివి పుట్టించే వాళ్ళు ఉన్నారట, అబద్ధమును కల్పించే వాళ్ళు ఉన్నారట, తల్లిదండ్రులకు అవిధేయులైపోయేటువంటి, అవివేకులైపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారట. కపటము, వైరము, గొడవలు అనేటువంటి, మత్సరము, నరహత్య, కలహము అనేటువంటి వాటితో నిండుకున్నటువంటి ప్రజలు ఉన్నారట. అలాంటి ప్రజల మధ్యలో నీవు ఉంటున్నప్పుడు దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరిచేదిగా ఉంది. దేవుని వాక్యము నిన్ను తాకితే నువ్వు పరిశుద్ధుడవు. దేవుని వాక్యము నీకు తగిలితే, నిన్ను తాకితే నీ అపవిత్రత కొట్టివేయబడుతుంది, నీ పాపము కొట్టివేయబడుతుంది, నీ అతిక్రమము కొట్టివేయబడతా ఉంది. దేవుని పిల్లలారా, కరోనా ఒక మనిషి నుంచి మరొక మనిషికి అంటువ్యాధి. ఇది కరోనా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వచ్చేస్తుందని చెప్పడంతో మనం అందరం ఏమయ్యారంటే మనుష్యులకి దూరం దూరంగా చేతులు శుభ్రం చేసుకుంటూ, ముక్కులకి మాస్కులు తగిలించుకుంటూ దూరంగా వెళ్ళిపోతున్నామే. కరోనా కంటే పాపము బహుభయంకరమైంది. పాపము బహుభయంకరమైంది. పాపం ఎలా ప్రారంభమైందండి? వ్యభిచారంతో ప్రారంభమైందా పాపం? లేదండి. విగ్రహారాధనతో ప్రారంభమైందా పాపం? లేదండి. త్రాగుడితో ప్రారంభమైందా పాపం? కాదండి. దొంగతనంతో ప్రారంభమైందా? కాదండి. మరి దేనితో ప్రారంభమైంది? దేవుని మాటను ధిక్కరించటంతోనే పాపం ప్రారంభమైంది. అంతే తప్ప మరొక కారణం ఏమీ లేదు. ఇక్కడ అపవాది యొక్క మాటను హవ్వమ్మ గారు తీసుకోవడంతోనే పాపం ప్రారంభమైపోయింది.
నిశ్చయముగా మీరు చచ్చెదరు అని చెప్పిన దేవుని మాటను, హెచ్చరికను ఖాతరు చేయకపోవటం వల్ల పాపము ప్రారంభమైంది. కాబట్టి ఇది నాన్న ఇలాంటి గుంపుల మధ్యలో మనం ఉంటున్నాం. అయినప్పటికీ దేవుని యొక్క వాక్యము మనల్ని తాకాలి. దేవుని వాక్యం మనం ధ్యానించాలి. దేవుని వాక్యం మనం వింటూ ఉండాలి. మనము చదువుతూ ఉండాలి. మనము బోధిస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. దేవుని వాక్యానికి చోటివ్వాలి. మనం ఈ భయంకరమైనటువంటి సమయంలో దేవునికి మనం భయపడాలి. కరోనాకి కాదు భయపడాల్సింది, దేవుని వాక్యానికి భయపడాలి. దేవుని కృప మనతో ఉంది. దేవుడు తన జాలి కలిగిన మనస్సు మనకి ఎంతైతే ఇచ్చాడో ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందేంటో తెలుసా? దేవుడు ప్రేమమయుడు, అంతకంటే ఎక్కువ రోషము కలిగిన దేవుడు కూడా. ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టి వ్యర్థమైన అభిలాషలకి, అపవిత్రతకి మనల్ని అప్పగించేశాడంటే అందులో నుంచి మనము ఊడి బయట పడలేము. కాబట్టి మనం అందరం కూడా ఇలాంటి స్థితిలో ఉండిపోయిన వారి కోసం ప్రార్థన చేయాలి. అయ్యా, ఆ భారం మా మీద వేసుకుని ప్రార్థన చేస్తాం. ఈ వ్యర్థమైన పాపముల్లో చిక్కుబడిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తాం. అందును బట్టి మా దేశము నాశనం అవ్వకుండును గాక, మా దేశంలో భయంకరమైన ప్రతి రోగము ఆపివేయబడును గాక అని మనం ప్రార్థన చేయాలి. దేవుని ఉగ్రత దిగి వచ్చినప్పుడు క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే మనం ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నామో అలాగ మారిపోకూడదు. కానీ భక్తుడు అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రుని, అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల మనుషుల మధ్యలో నివసిస్తున్న వాడిని అని చెప్తే దేవుడే కార్యం చేశాడు. ఆ నిప్పులలో కారుతో తీసుకొచ్చి పెదవులు కంటించాడు. నీవు కూడా, నేను నిస్సహాయుడిని ప్రభువా, ఈ దేశంలో, నా ప్రాంతంలో, ఈ ప్రజల మధ్యలో, నా బంధువుల మధ్యలో నేను నిస్సహాయురాల్ని, నేను చేయగలిగేది ఏమీ లేదు అని మనల్ని మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనల్ని తప్పక ఆయన వధువు సంఘముగా సిద్ధపరుస్తాడు. నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన. కాబట్టి వ్యర్థమైన దుర్నీతి చేత సత్యమును అడ్డగించేటువంటి మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మనలో ఉండకుండా, భక్తి మార్గం చేదైనా, సత్య మార్గం కొంచెం ఇరుకైనా, యేసుప్రభు వారు అంటున్నారు, నాశనమునకు పోయేటువంటి మార్గము బహు విశాలంగా ఉంటదట, కానీ సత్యములోనికి, జీవములోనికి, నిత్యత్వములోనికి నడిపించేటువంటి మార్గం కొంచెం ఇరుగ్గా ఉంటుంది. అయినా సరే ఆ ఇరుకులను తట్టుకుని ఆ నిత్యత్వంలోనికి వెళ్ళడానికి మనము ప్రయాసపడాలి. దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న రీతిగా మనమందరము కూడా వాక్యానుసారమైనటువంటి బ్రతుకులు మనము కలిగి ఉందుముగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించాం. ఆ వాక్య ప్రకారంగా ప్రభువా, ఇదిగో శవములు లెక్కకు ఎక్కువైపోతా ఉన్నాయి. అనేక దేశాల్లో ఇంకను పుసించిపోతా ఉన్నాయి. ఎక్కడ పాతి పెట్టాలో తెలియని పరిస్థితి బాడీస్ని. అయ్యా, మా దేశమును కనికరించండి, మా దేశమును కాపాడండి ప్రభువా. ఇంకా ఇంతకంటే ఎక్కువ మరణాలు రాకుండా ప్రభువా కాపాడండి అయ్యా, దయచూపండి అయ్యా, కనికరించండి అయ్యా. అయ్యా, ఈ కడవరి దినాలలో ప్రభువా ఆరాధనకి చోటు లేకపోయింది ప్రభు. మందిరాలు మూయబడిపోయాయి ప్రభువా. మరలా మా మందిరాలు తెరవండి. ఉత్సాహంగా, సంతోషంగా, స్వాతంత్ర్యం కలిగి మేము ఆరాధించుకునే కృప దయచేయండి మాకు. మరలా మా పాపములు, మా దోషములన్నిటినీ క్షమించి, మన్నించి ప్రభువా శిలువ రక్తములో కడిగి కొట్టివేసి మమ్మల్ందరినీ ప్రభువా మీ సన్నిధిలో ఉత్సహింప చేయండి. మరలా ఈ కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ కడవరి దినములలో మరొక అవకాశం మాకు దయచేసి, మా ప్రియులు వింటున్న ప్రతి ఒక్కరూ ప్రభువా తమ జీవితాలను దిద్దుకుని ఎలాంటి ప్రజల మధ్యలో వారు ఉంటున్నారో జ్ఞాపకం చేశారు. అలాగూ మేము కూడా మారిపోతున్నామేమో అని హెచ్చరించారు. మేము మా చుట్టూ ఉన్నటువంటి ప్రజల వలె కాకుండా ప్రభువా వాక్యానుసారముగా నడుచుకునేటువంటి నీ ప్రజలుగా మేము ఉండడానికి సహాయం చేయమని తండ్రి, ఈ కడవరి దినాలలో
మేము బాగానే ఉన్నామని ధీమా పడిపోకుండా ప్రభువా, మాకేంటి అని విర్రవీగిన తనం మాలో లేకుండా ప్రభువా, మీరు అక్కడ కొరకు సిద్ధపడేటువంటి మనస్సు మాకు దయచేసి, అయా భయంకరమైన రోగం ప్రతి వారి మీద విలయ తాండమాడుతూ ఉండగా దాన్ని ఎదుర్కొనే శక్తి, బలము, ఆరోగ్యం, ఇమ్యూనిటీ పవర్ ప్రతి ఒక్కరిలో పెట్టమని ప్రార్థన చేస్తున్నాం. అతి త్వరలో ప్రభువా ఈ రోగమునకు తండ్రి ఆమేనని చెప్పమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే గొప్ప వ్యాక్సిన్ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మనుషులకి మీ జ్ఞానం ఇవ్వకపోతే ప్రభువా మనుషులు బొత్తిగా చెడిపోతారయ్యా. ఒట్టి ఊపిరి వలె అయిపోతారు ప్రభువా, గాలి చెదరగొట్టే పొట్టి వలె అయిపోతారు ప్రభువా. అతి త్వరలో వ్యాక్సిన్ వచ్చి మరలా ప్రభువా నిరాటంకంగా మేమందరము నిన్ను ఆరాధించి కొలిచే భాగ్యం దయచేసి, నీ నామానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రతి అపవాది క్రియలను యేసు నామంలో బంధించి ప్రభువా మీ ఆత్మాభిషేకం చేత నింపి నడిపించమని, ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని వారు తమను తాము పరిశుద్ధపరచుకోగలిగేటువంటి కృపను దయచేసి, ప్రభువా ఆ పొద కాలిపోతుంది కానీ ఎలాగా అని మోషే ఆలోచించుకుని ఆ స్థలం దగ్గరికి వెళ్ళబోయాడు. అప్పుడు మీ స్వరం వినబడింది కదా, ఇది పరిశుద్ధ స్థలము అని. నిజమే, నీవు దిగి వచ్చిన స్థలమే పరిశుద్ధ స్థలం అయినప్పుడు, నీవు మాట్లాడిన మాటే పరిశుద్ధమైనప్పుడు, ఆ అగ్ని వంటి మాటే నన్ను పరిశుద్ధపరచగలిగినప్పుడు ప్రభువా నీ మాటను త్రోసి వేస్తే నేనెంతటి వాడిని, మేమెంతటి వారమని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని మా దోషములను, మా భయంకరమైన ఆలోచనలను విడిచిపెట్టి ప్రభువా భ్రష్టత్వంకు అప్పగించబడిపోయినటువంటి ప్రజల కోసం ప్రభువా, మా దేశ ప్రజల కోసం గొప్ప భారమును మా మీద వేసుకుని ప్రార్థించే కృప మాకు దయచేసి ఆ భారము మాలో పెట్టము. ఇప్పటికే ప్రభువా మరణ పడకల మీద ప్రభువా పోరాడుతున్నటువంటి ప్రజలు మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కరోనా బారిన పడ్డారో వారందరినీ స్వస్థపరచండి, బలపరచండి. ఒకవేళ కరోనా మా దాకా కూడా రావచ్చు అయినా సరే శక్తిమంతుడు అయిన దేవుడు నీవు మాకున్నావు కాబట్టి నీ మీదే మేము ఆనుకొని మేము ముందుకు వెళుతున్నాం. నీవే మమ్మల్ని పోషించేవాడు, నీవే మమ్మల్ని నడిపించేవాడు, నీవే మమ్మల్ని ఆదరించేవాడు ప్రభువా. వ్యాపారాలు లేవు నాయన, ఉద్యోగాలు లేవు నాయన, చదువుకోవడానికి లేదు ప్రభు. తండ్రి నీ బిడ్డలు ఎంత శ్రమ పడుతున్నారు, అడుగు తీసి అడుగు బయట పెట్టడానికి ఆలోచించవలసి వస్తుంది. తండ్రి కనికరించండి. ప్రత్యేకంగా తూర్పుగోదావరి కేసులు రెట్టింపుగా పెరిగిపోతా ఉన్నాయి తండ్రి. ప్రత్యేకంగా మా తూర్పుగోదావరి కోసం ప్రార్థన చేస్తున్నాము తండ్రి. యేసు నామములో ప్రభువా ఈ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గునుగాకని ప్రార్థిస్తున్నాము తండ్రి. కనికరించండి అయ్యా, దయ చూపించండి. ఆంధ్రప్రదేశ్ కేసులు కూడా విస్తారంగా పెరిగిపోతున్నాయి ప్రభువా, విస్తారంగా పెరిగిపోతున్నాయి ప్రభువా. రాష్ట్రమును కాపాడండి, మా రాష్ట్రంలో మీ రక్తమును ప్రోక్షించండి, మా రాష్ట్రము చుట్టూ మీ కంచె వేయండి ప్రభు. స్తోత్రాలు తండ్రి. మీ మహిమ కొరకు ఈ వ్యాధిని ప్రభువా మీరే నిమ్మళింప చేయమని ప్రార్థిస్తూ ఉండగా మీ మహిమలో ప్రభువా జ్ఞాపకం చేసుకుని మీ మహిమ కొరకు ఈ వ్యాధిని నిమ్మళింప చేసి అందరినీ ధైర్యపరిచి బలపరిచి ఆశీర్వదించుకుని యేసయ్య శక్తి కలిగిన నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభు యేసు రక్తమే చేయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయం, పువాది క్రియలు కరంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య సన్నిధి మనందరికీ ఎల్లప్పుడూ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలస్తా ఉన్నాను. ఇంకను మరి మందిరాలు పెట్టేటువంటి అవకాశాలు లేవు కాబట్టి మీ ఇళ్లల్లో ఉండి ఇంతవరకు కొనసాగించిన ప్రార్థనలు బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ప్రభుని మహిమపరుస్తున్నాను. ఇంకనూ ప్రార్థనలు కొనసాగించండి. దేవుడు ఈ వచ్చే నెలలో అయినా, ఈ వచ్చే కొన్ని దినాల్లో అయినా అద్భుతం చేయగలడని గొప్ప నమ్మకం, విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. ఇళ్ళ దగ్గరే ఉండండి, ప్రార్థనలు కొనసాగించండి. ఎవరు మందిరం దగ్గరికి చెప్పేంత వరకు, మరలా మీకు మెసేజ్ వచ్చేంత వరకు ఎవరు కూడా మందిరానికి వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోవడానికి కానీ చేయించుకోవడానికి కూడా రావద్దని తెలియచేస్తున్నాం. ఎందుకంటే ఇది ఎవరికొందో తెలియట్లేదు కాబట్టి దీనివల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. మరణ భయం అయితే మనకి లేదు, కానీ
కొన్ని ఇబ్బందులు వస్తాయని తప్పితే మరి అంతకంటే ఇంకోటి ఏం కాదు. కాబట్టి మీ ఇళ్ళ దగ్గరే ఉండి ఫోన్ ద్వారా మాత్రమే సంప్రదించాలని మీకు విన్నవించుకుంటా ఉన్నాను. మీ ద్వారా మాకు రావచ్చు, మా ద్వారా మీకు రావచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకనే మిమ్మల్ని రావద్దని చెప్తున్నాను. కాబట్టి మీ ఇళ్ళ దగ్గరే మీరుండి దేవుని స్తుతించాలని ప్రభువు పేట కోరుతా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. వందనాలు. ఆమేన్. ఈ వర్తమానం విన్న తర్వాత మీరు నాకు ఫోన్ చేసి మీ యొక్క స్పందన తెలియచేయచ్చు, మీ యొక్క మనస్సును పంచుకోవచ్చు. ప్రభు మీతో మాట్లాడితే ఇక్కడ నా నెంబర్ కనబడతా ఉంటుంది. ఆ నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. మీ ప్రార్థన అవసరతలో తెలియచేయవచ్చు. మీరందరూ కూడా ప్రార్థన చేయించుకోవడానికి ఆ నెంబర్ని సంప్రదించవచ్చని తెలియచేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.